హలో మామ, అందరికి నమస్తే. వెల్కమ్ టు పసి లాగ్స్. మామ, నేనైతే కోట వచ్చినాక లాగ్స్ చేద్దామని చాలాసార్లు అనుకున్నా, కానీ టైం సెట్ కాలేదు మామ. నా డ్యూటీకి నాకు అస్సలు సెట్ కాలేదు. నేను చేసేది రిఫైనర్లో, సో నాకైతే ఫోన్ అలా ఉండదు. కావున నేనైతే ఒక్క వీడియో కూడా వేయలేదు మామ. ఇప్పుడైతే ఒక వీడియో వేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నేను కోట వచ్చి 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. మా కంపెనీ కాంట్రాక్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. మా కంపెనీ వాళ్ళైతే ఇంటికి పంపిస్తున్నారు. సో మా కంపెనీ ఏమన్నా అంటే 1 month అయితే కంపెనీలో వర్క్ చేసి వెళ్ళాలని చెప్పేసి మా కంపెనీ వాళ్ళు చెప్పారు. ఈరోజు మా కంపెనీకి వెళ్తున్నాం మామ. ఈ లాగ్ ఏంది అంటే మా కంపెనీలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదైతే మన కంపెనీ వెహికల్. కంపెనీకి అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు. మన పంజాబీ బ్రో నేనైతే వెనకాల కూర్చున్నాం. అట్లా చిన్న వీడియో తీసుకుందామని చెప్పి. మామ ఇట్లా సివిల్ డ్రెస్లా కనిపించక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మేము కంపెనీ డ్రెస్లోనే కనిపిస్తాం. ఎందుకంటే కంపెనీ డ్యూటీలో కంపెనీ డ్రెస్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, లేకపోతే సేఫ్టీ ఆఫీసర్ ఒప్పుకోడు. సో ఇక్కడనైతే మొత్తం సివిల్ డ్రెస్సులు అయితే కనిపిస్తారు. కొత్తగా అనిపించేసింది. ఇది మన రిసెప్షన్ హాల్. ఇది మన కంపెనీ షోరూంలో వెహికల్స్ ఏముంటాయంటే సుజుకి సంబంధించిన వెహికల్సే ఉంటాయి. ఎందుకంటే ఇది సుజుకి షోరూమ్. మేమైతే ఇన్ని రోజులు నడిపిన వెహికల్స్ అయితే ఇవే. టయోటా కోస్టర్. ఇవి మా కంపెనీలో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. మేము వెహికల్స్ అయితే చూపిస్తాం మీకు. ఇది ల్యాండ్ క్రూజర్. దీనికి మినిమము 2 కోట్ల దాకానైతే ఉండొచ్చు. ఇంకా వెహికల్స్ చూపిస్తా. ఈ జిఎంసీ వెహికల్ సుజుకి సంబంధించినవి కాకుండా ఈ జిఎంసీ వెహికల్స్ కూడా, ల్యాండ్ క్రూజర్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటి కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ మామ. ఒక్క కార్ అమ్ముకుంటే మా లైఫే సెట్ అవుతుంది. దీన్ని బ్రేక్ డౌన్ వెహికల్ అంటారు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా కారు పాడైనప్పుడు దీని మీద ఎక్కించుకొని తీసుకొస్తారు. ఖచ్చితంగా గల్ఫ్లో ఖచ్చితంగా ప్రతి కంపెనీలో ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ అవసరం. ఎక్కడ ఏ అవసరం వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా. ఇది మా కంపెనీ ఇన్సైడ్ గ్యారేజ్, అంటే లోపల ఉంటుంది. ఏదైనా వెహికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడనే చేస్తారు. అంటే చాలా పెద్ద ఉంటుంది మా గ్యారేజ్ అయితే. మామ వాళ్ళు చేస్తున్న వెహికల్స్ అయితే అవి కొత్తవి, అంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసారు. ఎవరో ఆర్డర్ పెడితేనే ఇక్కడ తీసేసి ఆ ప్లాస్టర్ కూడా తీయలేదు. ఆ ప్లాస్టర్ కూడా వీకేస్తున్నారు ఇప్పుడే. ఆ తీసేసి అనేది వాషింగ్ చేసి అయితే ఇస్తారు కస్టమర్కి అయితే. అవి ఇప్పుడే షోరూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి కంప్లీట్ వాష్ చేసి అయితే క్లీన్ చేసి ఆ కస్టమర్కి అయితే ఇస్తారు. ఆ కనిపించాడు జిమ్మీ వెహికల్స్. సుజుకి జిమ్మీ వెహికల్స్ అయితే చిన్నగా భలే గమ్మతుంటాయి మామ. భలే ఉంటాయి, నడిపితే కూడా మజా ఉంటుంది మామ. మనలో వాష్ చేస్తున్న కార్ అయితే చాలా అంటే లుకింగ్ చాలా బాగుంది. షిఫ్ట్ న్యూ మోడల్ కార్ అయితే మంచి లుకింగ్ అయితే ఉన్నది కార్ అయితే. ఇదైతే మేము రోజు తినే రూము. ఇక్కడైతే ప్లేట్స్ అవి అయితే ఏముండవు, ఓన్లీ పేపర్లు వరుసుకొని తినాల్సిందే. అట్లుంటుంది గల్ఫ్ జిందగీ అంటే మామ. ఇదైతే డ్రైవర్లకు ఒకటి రెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. ఇంట్లో ఏంటంటే వట్టిగా కూర్చొని అయితే టైంపాస్ మాట్లాడుకుంటూ కూర్చుంటాం. మన సుమర్ మామ విఘ్నేష్ అయితే అందరికైతే ఒక హాయ్ అయితే వేసుకున్నారు. ముఖ్యంగా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే చూసిర్రా ఇక్కడ లేబర్ల పరిస్థితి ఎలా ఉందో. దొరికేది ఒక తిన్న తర్వాత ఒక 20 నిమిషాలు దొరుకుతుంది కావచ్చు. దానికి ఆ ప్లేస్ దొరకకుండా అని అక్కడిక్కడ సర్దుకొని వండుకున్నారు. కొంతమంది ఏతాలి ఎస్టోళ్ళకి వీడియో పెట్టాలి. ఎందుకంటే నీకేం తక్కరా దేశం మీద అవి అంటారు కదా. చూడు, ఒక్కోసారి కనకరాలలో పేపర్ వేసుకొని ఆ ఎండలో తినే రోజులు కూడా ఉంటాయి ఇక్కడ. అలాంటి పరిస్థితి గల్ఫ్ జిందగీ. అంత ఈజీ కాదు, అంత ఈజీగా పైసా రాదు. ఇక మా డ్రైవర్లందరికీ అయితే ఒక చిన్న పన పేపర్. ఎందుకంటే ఇవన్నీ వెహికల్స్ అయితే కాంట్రాక్ట్ అయిపోయినాయి కాబట్టి అన్ని కంపెనీ తీసుకొచ్చేసినాం. ఇడున్న వాళ్ళందరూ అయితే ఖాళీగానే కూర్చున్నామని చెప్పేసి ఈ వెహికల్స్ అన్నీ లోపల పార్క్ చేయమని చెప్పేసి ఒక చిన్న పని అయితే చెప్పేసారు. మేమైతే లైన్ కొద్ది తీసుకొచ్చేసి లోపల అన్నీ పార్క్ చేసేస్తున్నాం. లోపలనైతే ఇలా మొత్తం పార్క్ అయితే వేసేసినాం. చూసారుగా కంపెనీ అయితే చాలా పెద్దది. ఇంకా చూపెట్టాలని ఇంకా చాలా ఉన్నది. నేనైతే చిన్న ఇట్లా 3 minutes 4 minutes అయితే వీడియో చేసిన. మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకో మామ. థ్యాంక్ యూ.